హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన ది విమెన్ ఇన్ ద యార్డ్ అనే హాలీవుడ్ మూవీ చూశాను. దీని జానర్ వచ్చేసి హారర్ అండ్ థ్రిల్లర్. టోటల్ రన్ టైం వచ్చేసి 1 hour 28 minutes. ప్లాట్ లైన్ ఏంటి అంటే, కంట్రీ సైడ్ ఉన్న ఒక ఇంటి ముందు యార్డ్లో బ్లాక్ డ్రెస్ వేసుకున్న లేడీ ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీని హార్న్ చేస్తూ ఉంటుంది. అసలు ఎవరు ఆవిడ, ఎందుకు ఆ ఫ్యామిలీని హార్న్ చేస్తుంది అనేది మూవీలో చూస్తారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జామే కోయట్ సీరా. ఈయన ఇంతకు ముందు హౌస్ ఆఫ్ వ్యాక్స్, ఆర్ఫన్, అన్నోన్ మూవీస్ని డైరెక్ట్ చేశాడు. ఇవన్నీ సస్పెన్స్ మూవీస్, కొంచెం చూడడానికి బాగానే ఉంటాయి. దీని రైటర్ వచ్చేసి శామ్ స్టీఫెనాక్. ఈయన 2-3 టీవీ సిరీస్కి రాశారు. లీడ్ యాక్టర్స్ వచ్చేసి డానియెల్లా డెడ్వీలర్, ద హార్డర్ దే ఫాల్ అండ్ ద టిల్ మూవీస్కి ఫేమస్ ఈవిడ. ఓక్వై ఒపాక్సిలి, ఈవిడ వచ్చేసి ఐఎమ్ లెజెండ్, ద ఎక్సార్సిస్ట్ అండ్ ఇంటర్ప్రిటర్ మూవీస్కి ఫేమస్. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ మూవీ. ట్రైలర్ చూసినప్పుడు 2012లో రిలీజ్ అయిన ద విమెన్ ఇన్ ఎ బ్లాక్ అనే హారర్ మూవీ లాగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఇది టోటల్లీ రివర్స్. హారర్ ఎలిమెంట్స్ ఏం లేవు. ఇన్ఫ్యాక్ట్ చాలా డ్రామాతోటి కంప్లీట్గా కాన్వర్జేషన్స్ నడుస్తూ ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్తో ఉంటుందన్నమాట. మూవీ అయ్యే టైంకి ఇది హారరా థ్రిల్లరా అనే క్వశ్చన్ మార్క్ తోటి, అండ్ ఫైనల్లీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్లో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని ఫోర్స్ఫుల్గా పెట్టాలని ట్రై చేస్తారు అని అర్థమైంది. బట్ నేనైతే చాలా బ్యాడ్లీ డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మూవీ ఫినిష్ అయ్యే టైంకి ఒక డిప్రెషన్ మోడ్లోకి కూడా వెళ్ళాను నేనైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.